దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి దైవ సన్నిధిలో మనమందరము కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనము దేవుని ఘనపరుస్తూ, దేవునికి మహిమకరముగాను ఆయన చిత్తానికి మనము లోబడి జీవించే వారిగా ఉండునట్లుగా మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని దైవ చిత్తానికి లోబడిన వారమై ముందు కొనసాగటం మనకెంతో అవసరమై ఉన్నది. ఈ దినము దేవుని వాక్యములో నుండి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉన్నాము. నీ యొక్క ప్రణాళికలో మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. ఏలియా జీవితంలో మేము ఎన్నో సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాము తండ్రి. ఏలియా జీవితం మాకు ఒక గొప్ప పాఠంగా, గొప్ప ఉన్నతమైనటువంటి రీతిగా మీ వాక్యములో ఉన్నటువంటి సంగతులు, తన జీవితాన్ని ఏ రీతిగా క్రీస్తునందు సవాలుకరముగా నిలిచాడో, ఆ నిలిచిన ఆ ఏలియా జీవితంలో ఉన్నటువంటి గొప్ప అనుభవాలు మేము నేర్చుకొనుచుండగా మీరే తగిన విధానములో మమ్మల్ని నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు నాకు అనుగ్రహించి మీ వాక్య విధానములో మేమందరము పెరుగునట్లు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా జీవితాన్ని గూర్చి మనము గత కొన్ని దినాలుగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో ఆహాబు యెజెబెలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ఆహాబు అనేటువంటి వ్యక్తి దేవుని చేత ఇశ్రాయేలీలకు ఏర్పాటు చేయబడి ఉండగా దేవునిని మరిచిపోయి దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు ఎవరి మీద ఆధారపడి బ్రతికాడు అనంటే భార్య మీద ఆధారపడి బ్రతికాడు. రాజ్యంలో తన భార్య ఏది చెబితే అదే వేదం, ఏది మాట్లాడితే అదే అతడు నెరవేర్చటం.
యెజెబెలు మాటకు కట్టుబడ్డాడే గాని ఈ రాజ్యము దేవునిది అని, ఈ రాజ్యంలో దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు అని, నేను దేవుని చిత్త ప్రకారము దేవుని ప్రణాళికలో ఈ రాజ్యాన్ని నడిపించాలి అని ఆలోచనను మరిచిపోయి తనకంటే ముందున్నటువంటి యెరోబాము చేసిన పాపము కంటే కూడా ఘోరమైనటువంటి దుర్మార్గపు క్రియలు జరిగించిన వాడు ఇతడు. ఒకసారి చూద్దాం రండి. 16వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని మనము చూస్తే ఇతడు చేసిన కార్యాలను మనము చూద్దాం. 30-31 వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథములో రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడండి? చెడుతనము చేసెను అనే మాట మనం చూస్తున్నాం. తన పూర్వీకులందరికంటే ఎక్కువగా, తన కంటే ముందున్న పూర్వీకులందరికంటే ఎక్కువగా ఏం చేశాడు ఇతడు? చెడుతనమును జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి రాజు చెడుతనమును జరిగిస్తూ రాజ్యపాలన సరిగా చేయగలడా? రాజే పాడైపోయినప్పుడు, రాజే చెడుతనము జరిగిస్తున్నప్పుడు, రాజే చేయరాని కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఏం మంచి నేర్పించగలడు? ప్రజలను ఎటువంటి త్రోవలో నడిపించగలడు? ఆలోచించండి ప్రియులారా. యజమానుడు బాగుంటే ఆ యజమానుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు. ప్రియులారా, రాజు బాగుంటే రాజ్య పరిపాలన సరైనటువంటి విధానంలో చేస్తాడు. ఇక్కడ రాజు చెడిపోయాడు. రాజు భార్య అయినటువంటి యెజెబెలు కూడా చెడిపోయింది. ఇక రాజు రాణి ఇద్దరూ చెడిపోతే వీళ్ళు మంచి పరిపాలన ఇవ్వలేదు కూడా. ప్రజలను తప్పుత్రోవ పట్టించారు. దేవుని యొక్క మందిరమునకు బదులుగా బయలునకు బలిపీఠాలు కట్టించటం ప్రారంభించినట్లుగా మనము ఆ వచనాలలో చూస్తాం. మరి ఈ విధంగా కొనసాగుతున్నటువంటి ఆహాబు దగ్గరకు దేవుడు ఏలీయా ప్రవక్తను పంపించాడు. ఎందుకు పంపించాడు ఏలీయా ప్రవక్తను అనంటే, ఎలాగైనా ఆహాబు యొక్క జీవితాన్ని సరిచేయాలి. ఆహాబును సరిచేస్తే ప్రజలు సరిచేయబడతారు. ఆహాబు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు. ఇప్పుడు రాజే పాడైపోయాడు, రాజే చెడిపోయాడు. ఇక రాజు చెడిపోయినప్పుడు మౌనంగా ఉంటే ఇంకా పరిపాలన చెడిపోతుంది అని అనుకున్న దేవుడు ఎక్కడో గిలాదులో తిష్బీ అనేటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఏలియాను ఆహాబు దగ్గరకు పంపించాడు. ఎందుకు పంపించాడు ఆహాబు దగ్గరకు అనంటే, సరి చేయటానికి. ప్రియులారా, ఇదిగో మీరు ఇలాగే బ్రతికితే, మీరు ఇలాగే జీవిస్తే, మీరు ఈ రీతిగానే మీ యొక్క జీవితాలు కొనసాగిస్తే మీ మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది, మీ మీదకు దేవుని శిక్ష రాబోతుంది అని చెప్పటానికి, సరిచేయబడతారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన ప్రవక్తను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఎంత మంచివాడంటే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనంటే, ఒక వ్యక్తి తప్పు చేసిన వెంటనే శిక్ష పంపించటానికి ఆయన తొందరపడేవాడు కాదు. ఒక వ్యక్తి తప్పు జరిగించగానే శిక్ష వస్తే ఈ భూమి మీద ఒక్కడైనా మిగిలి ఉంటాడా? ఏమండి, మనిషి పొరపాటు చేయగానే, మనిషి తప్పు చేయగానే శిక్ష వచ్చింది అనుకోండి, భూమి మీద ఎవరు బ్రతికుంటారండి? ఒక్కరు కూడా బ్రతికుండరండి. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఒక వ్యక్తి తప్పు చేయగానే వెంటనే శిక్షించటం లేదు, కానీ ఇదిగో ప్రవక్తను పంపించి, ఇదిగో మీరు ఈ స్థితిలో ఉన్నారు కదా, కనుక మీకు భయంకరమైనటువంటి ఈ శిక్ష రాబోతుంది అని చెప్పాడు.
ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఆహాబు తప్పు చేస్తున్నాడు, చెడుతనము జరిగిస్తున్నాడు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు శిక్షించవచ్చు కదా. మళ్ళీ నువ్వు ఇది చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు కాబట్టి ఈ శిక్ష వస్తుంది అని దేవుడు మళ్ళీ చెప్పటం ఎందుకు చెప్పటం? శిక్షించవచ్చు కదా, వెంటనే తప్పు చేసిన వెంటనే శిక్షించవచ్చు కదా. దేవుడు మనలాంటి వాడు కాదు. దేవుడు మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు. దేవుడు ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు దిద్దుకోవటానికి వాక్యాన్ని పంపిస్తాడు. ఆ వాక్యము ద్వారా సరి చేసుకోవటానికి సమయాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఒకవేళ తప్పు చేయగానే, ఏ తప్పైనా చేయగానే మనిషి మరణించి లేక దేవుని శిక్షకు లోనైపోతే భూమి మీద ఇప్పటి వరకు అసలు ఒక్కడు మిగిలిండేవాడు కాదండి. కానీ దేవుడు మనిషి తప్పు చేయగానే వెంటనే శిక్షించకుండా ఎందుకు టైం ఇస్తున్నాడు, ఎందుకు సమయం ఇస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి ఈ టైంలో, ఈ సమయంలో, ఇచ్చినటువంటి సమయంలో ఏం చేయబడాలి? మార్పు చెందాలి, జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే వాక్యములో ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రభువు మాట్లాడుతూ 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము దేవుని వాక్యములో 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి ఏమిచ్చాను? సమయం ఇచ్చాను. ఏం పొందటానికి? మారు మనసు పొందటానిక. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? తుయతైర సంఘంతో చెబుతున్నాడు. తుయతైరలో ఉన్న సంఘముతో ఏం చెబుతున్నాడు అని అంటే, ఆయన మాట్లాడుతూ మారు మనసు పొందుటకు నేను దానికి ఏమిచ్చాను? సమయం ఇచ్చాడు. ఏంటి, సంఘము కూడా మారు మనసు పొందాలా? మారు మనసు అనగానే మనకెవరు జ్ఞాపకం వస్తారు? ఏమండి, మారు మనసు అనగానే రక్షణ పొందిన వారు జ్ఞాపకం వస్తారా? రక్షణ పొందని వారు జ్ఞాపకం వస్తారా? చెప్పండి, ఎవరు జ్ఞాపకం వస్తారు మారు మనసు అనగానే? రక్షణ పొందని వారు జ్ఞాపకం వస్తారు మనకి. కానీ దేవునికి దూరమైపోయి, దేవుని ప్రణాళికలో లేకుండా, దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా బ్రతికే బాప్తిసం తీసుకున్న వారు కూడా ఏం పొందాలి అని దేవుడు ఆశిస్తున్నాడు? ప్రియులారా, మారు మనసు పొందాలి. బాప్తిసం పొందిన వారు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందని వారు కూడా మారు మనసు పొందాలి. వారు పాపమును విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి వాళ్ళు బాప్తిస్మం పొందాలి. అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఇక బాప్తిసం పొందిన వారు అనేక విషయాలలో తప్పిపోతున్నారు, అనేక విషయాలలో దూరం అయిపోతున్నారు, అనేక విషయాలలో దేవునికి విరోధులుగా మారిపోతున్నారు. వీరు కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అందుకని ఇప్పుడు మారు మనసు పొందుటకు దేవుడు ఏమిస్తున్నాడు? సమయం. ఏమండి, తప్పు చేయగానే శిక్షించకుండా సమయం ఇస్తుంటే ఇది ఆసరాగా తీసుకున్నటువంటి దేవుని బిడ్డలు ఏమనుకుంటున్నారంటే, నేను తప్పు చేసినా నా మీదకు శిక్ష రాలేదు కదా, నేను పొరపాటు చేస్తున్నా నా మీదకు దేవుని ఉగ్రత రాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారే కానీ దేవుడు సరి చేసుకోవటానికి నాకు సమయం ఇస్తున్నాడని, నా జీవితాన్ని బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడని ఎవరనుకుంటున్నారు చెప్పండి ప్రియులారా? దేవుడేమో దిద్దుకోవటానికి సమయం ఇస్తుంటే మనుషుడేమనుకుంటున్నాడు? నేను తప్పు చేసినా, నేను పొరపాటు చేసినా నా మీదకి ఏ శిక్ష రావట్లేదు కదా, నా మీదకు ఏ ఉగ్రత రావటం లేదు కదా. ఏమండి, మనిషి మీదకు ఉగ్రత రప్పించాలి అని అంటే దేవునికి ఎంత టైం పడుతుందండి? దేవుడే ఈ మనిషి మీదకు ఉగ్రత పంపించాలి అని అనుకుంటే ఎంత టైం పడుతుంది ఆయనకి? ఒక్క క్షణం చాలండి. అది ఆసరాగా తీసుకొని మనం ఏ పొరపాటు చేసినా మన మీదకు శిక్ష రావటం లేదు కాబట్టి మనుషుడట భయము విడిచి ఇంకా దుష్కార్యాలు చేస్తున్నాడట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం
11వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం దేవుని వాక్యములో 11వ వచనాన్ని మనము చదువుకుందాం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. ఏంటట? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు ఏమి విడిచిపెడుతున్నారట? భయము విడిచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారట? శిక్ష రావలేదు కదా, అయితే ఇంకా చెయ్యొచ్చు. మన మీదకి మరి ఉగ్రత రాలేదు కదా, ఇంకా చేద్దాం అనుకుంటూ భయము విడిచి ఇంకా పాపము చేస్తున్నాడు. కానీ ఆ పాపాన్ని ఏం చేయట్లేదట, విడిచిపెట్టడం లేదట, మారు మనసు పొందటం లేదట, జీవితాన్ని మార్చుకోవటం లేదటండి. దేవుని యొక్క ఆలోచనకు మనుషుల ఆలోచనకు తేడా చూడండి. దేవుడేమో వాడు మారతాడులే, కొంత టైం ఇద్దాం, ఆమె మారుతుందిలే, కొంత టైం ఇచ్చి వాక్యము ద్వారా వారిని సరిచేద్దాము అని దేవుడు అనుకుని, దేవుడు తన వాక్యమును మన మధ్యకి పంపిస్తుంటే మనమేమనుకుంటున్నాం? శిక్ష రావటం లేదు కదా, నేనేం చేసినా అని భయము విడిచి ఇంకా దుష్క్రియలు చేస్తున్నామటండి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఉద్దేశమును మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, వాక్యములో దేవుడు ఏలీయా ప్రవక్తను ఆహాబు నద్దకు ఎందుకు పంపుతున్నాడు అనంటే, ఆహాబును సరి చెయ్యాలని, ఆహాబును మార్పు చెందేటట్లుగా చెయ్యాలని. ఆహాబు యొక్క రాజ్యము కానీ నాశనమైపోవటం దేవునికి ఇష్టము లేదు, శిక్ష పొందటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఎలాగైనా నా ప్రవక్తను పంపించి నా మాటలు బోధించి ఆ ప్రవక్తను సరిచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ, మానవుల ఎడల దేవుని ప్రేమ. దేవుడేమో మనుషులను ఏ విధము చేతనైనా దిద్దుబాటు చేయాలి అని దేవుడు అనుకుంటుంటే, దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే దేవుని వాక్యం విని కూడా మనుషులు దిద్దుకోవటం లేదంటే ఇంకా వాళ్ళ మీదకి శిక్ష శీఘ్రముగా వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథములు అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూడండి ఒకసారి ఆ మాటలు. కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని మనము ప్రియులర చూడగలిగితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ కీర్తన, దేవుని వాక్య భాగములో మనము చూస్తే 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. చూసావా, నేను దిద్దుకోమని నీ దగ్గరకు ప్రవక్తలను పంపితే, దిద్దుకోమని సేవకులను పంపితే, దిద్దుకోమని నా వాక్యాన్ని పంపితే, వాక్యము నీ మధ్యకు వచ్చినా, దిద్దుకోమని చెప్పినా, సరి చేసుకోమని చెప్పినా అది నీకు ఎలాగుందట? అసహ్యము. నాకొద్దు, ఇప్పుడే నా దిద్దుబాటు, ఇంకా చెయ్యాలి, ఇంకా జరిగించాలి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మనిషి జీవితములో దిద్దుబాటును అసహించుకుంటున్నాడట. మంచి మార్గములోనికి రమ్మని దేవుడు చెబుతుంటే, సరి చేసుకో, దీనివల్ల నీకు శిక్ష వస్తుంది, దీనివలన నీవు ప్రతిఫలం అనుభవించాలి అని దేవుడు చెబుతుంటే మనిషికి అది అసహ్యమైపోయిందట. అందుచేత దేవుని మాటలు తన ముందుకు వచ్చిన, తన మాటలు దేవుడు బోధిస్తున్నా ఆ మాటలను ఏం చేస్తున్నాడట? వెనుకకు త్రోసేస్తున్నాడట. ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉందలే, ఇప్పుడేం దిద్దుబాటు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇంకా చేయటానికేనా, ఇంకా పాపపు క్రియలు చేయటానికేనా, దుష్క్రియలు చేయటానికేనా దేవుడు నేను ఏర్పాటు చేసుకుంది? నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధత కలిగి ఉండటానికి. మనల్ని ఎందుకు పిలిచాడండి? ఒకసారి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు
పిలవలేదు. ఎందుకు పిలిచాడట దేవుడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండవలసిన మనము అపవిత్రులుగా మారిపోతూ మళ్ళీ ఆ పవిత్రతలో నుంచి బయటికి రావటానికి ఇష్టపడటం లేదు అని అంటే మానవ స్థితి ఎంత ఘోరమైపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. దిద్దుబాటు మనిషికి అసహ్యమైపోయింది అనండి. వాక్యములో మనము చూస్తుంటున్నాం, దేవుడేమో నిన్ను దిద్దాలనుకుంటున్నాడు, నువ్వేమో నాకు అప్పుడే వద్దులే ప్రభువా, ఇంకా టైం ఉందిలే నాయనా అని మనమేం చేస్తున్నాము అనంటే దిద్దుబాటు నెట్టేస్తున్నాం, ఆయన మాటలను వెనుకకు త్రోసేస్తున్నాం. ఎందుకు ప్రియులారా? దేవుడు నిన్ను పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధత కలిగి బ్రతకటానికి, పరిశుద్ధతతో నీవు జీవించటానికి దేవుడు పిలిస్తే పరిశుద్ధులుగా ఉండవలసిన వారు అపవిత్రులైపోతున్నారు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తన దాసుని ద్వారా, ఏమని? దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకే మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రియులారా గమనించండి, ఈ దినమన దేవుని మాటలు వింటున్న మనం మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే పరిశుద్ధతతో మనము బ్రతుకుతున్నామా, అపవిత్రత అనేది మనలో చోటు చేసుకొని దేవుని మాటలు నెట్టివేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, దిద్దుకోమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. దేవుని దీర్ఘశాంతం చాలా చూపిస్తున్నాడు మన ఎడల. మనుషుడు ఏమనుకుంటున్నాడు అనంటే, దేవుడు 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 అని అంటున్నారు. ఇంత భయంకరమైన పాపం జరుగుతుంటే, ఇంత భయంకరమైన ఘోరాలు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడేంటి దేవుడు? జోక్యం చేసుకోవచ్చు కదా, ఈ ప్రజలను, ఈ పాపములో ఉన్న ప్రజలను, ఈ దోషములో ఉన్న ప్రజలను నాశనం చేయొచ్చు కదా అని అనుకుంటున్నారు. ఒకవేళ దేవుడు నాశనం చేయటం ప్రారంభిస్తే ఎవడు నిలవగలడు చెప్పండి ఈ భూమి మీద? నువ్వు నిలుస్తావా? నేను నిలుస్తానా ఈ భూమి మీద? దేవుడు నాశనం చేయటం ప్రారంభిస్తే, దేవుడు నాశనం చెయ్యాలని కాదు, దీర్ఘశాంతముతో మనలను సరి చెయ్యాలనే మనసాయనిది. అందుకే పేతురు గారు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయం, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 9వ వచనాన్ని చదువుకుందామండి. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ ఏం పొందాలి? అందరూ, కొందరా? అందరండి, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం అని అంటున్నాడు. అంటే దేవుడు ఏం కలిగి ఉన్నాడు మానవుని ఎడలంటే? దీర్ఘశాంతం. ఎందుకు అనంటే ఏ ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక అందరూ ఏం పొందాలని ఆయన ఉద్దేశం? అందరూ మారు మనసు పొందాలనేది ఆయన ఉద్దేశం అయితే, మనమేదో నీతిమంతులమైనట్లు, మనలో ఏ పొరపాటు లేనట్లు, మనలో ఏ తప్పు లేనట్లు, ఇంత భయంకరమైన పాపం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ నాశనం చేయొచ్చు కదా అని అంటున్నాం. మనమేదో పెద్ద నీతిమంతులం అయినట్టు, మనమేదో గొప్పవారమైనట్టు. ప్రియులారా, ఎప్పుడు ఏ వ్యక్తిని ఏం చేయాలో దేవునికి బాగా తెలుసండి. మనం దేవునికి ప్రియులారా సలహాలు ఇవ్వాల్సినంత అవసరత లేదు. అయితే ఆ మానవుడు దేవునికి సలహా ఇచ్చేంత గొప్పవాడా? దేవుడు ఏం చేస్తున్నాడు ఈ చూస్తూ ఏం చేస్తున్నాడు? దేవుడు ఊరికనే ఉన్నాడా? దేవుడే ఉంటే నాశనం చేయొచ్చు కదా, దేవుడే ఉంటే తీసేయొచ్చు కదా, ఇలా మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి ఏ సమయములో ఏం చేయాలో నీకంటే ముందుగానే ఆయనకు తెలుసు. మనము తొందరపడినట్లుగా దేవుడు తొందరపడేవాడు కాడు. మనము కోపపడినంత తొందరగా దేవుడు కోపపడేవాడు కాదు. ఆయన కోపము రగులుకుందా ఈ భూమి మీద పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుని కోపము నిమిషమే ఉంటుంది కానీ ఆ నిమిషం కోపం ప్రపంచాన్ని క్షణంలో నాశనం చేయగలదు.
దేవుని దీర్ఘశాంతం చూడండి. దేవుని దీర్ఘశాంతం ఏంటంటే, ఈ వ్యక్తి పాడైపోకూడదు, ఈ వ్యక్తి దేవునికి దూరం అయిపోకూడదు, ఈ వ్యక్తి నిత్య జీవానికి దూరం అయిపోకూడదు, పరలోకం పోగొట్టుకోకూడదు, నరకంలో యుగయుగాలు కాలిపోకూడదు, శిక్షకు గురి కాకూడదు. ఎలాగైనా ఈ వ్యక్తిని బాగు చేయాలి, ఈ వ్యక్తిని రక్షించాలి. ఇదిగో రక్షించబడిన ఈ వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడు, వాక్యము చేత సరిచేయాలి, దిద్దుకునే స్థితికి తీసుకురావాలని దేవుడు తన వాక్యమునిచ్చి, తన పరిశుద్ధాత్మనిచ్చి, తన సేవకులనిచ్చి మనకు అన్ని విధాలా బోధిస్తూ ఉంటే, మనమేమో దిద్దుకోవలసిన మనము దిద్దుకోకుండా వాక్యమును వెనుకకు త్రోసివేస్తున్నామండి. త్రోసివేస్తున్నాం. దేవుడు మనిషి తప్పు చేసిన వెంటనే శిక్షించడని, దేవుడు తప్పు చేసిన తర్వాత ఆ మనిషికి ఏమిస్తాడు? సమయం ఇస్తాడు అని మనము తెలుసుకోవాలి. బైబిల్ చెబుతుంది, నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని గాని ఏమండి, అది మారు మనసు పొందనొల్లదు. దిద్దుబాటు అసహ్యమైపోయింది. నా మాటలను ఏం చేసింది? వెనుకకు త్రోసివేసింది. ఇప్పుడు ఏలియాను దేవుడు ఆహాబు నొద్దకు ఎందుకు పంపిస్తున్నాడు అనంటే, ఆహాబు, మీరు చేసిన పనులను బట్టి, మీరు చేసిన కార్యాలను బట్టి, ఇదిగో ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను భూమి మీద పడదు అన్నాడు. రండి మళ్ళీ ఆ వచనం దగ్గరికి వెళదాం. వాక్య భాగములో ఎందుకు చెబుతున్నాడు ఆ మాటలు? 17వ వచనంలో మొదటి వచనం మళ్ళీ చదువుకుందాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎందుకు? ఏమండి, ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఈ సంవత్సరములలో అన్నాడు. ఈ సంవత్సరం అంటే ఏ సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? అక్కడ రాశాడా? రాయలేదు. ఎన్ని సంవత్సరాలు వర్షం పడదని చెబుతున్నాడో, ఎన్ని సంవత్సరాలు మంచు పడదని చెబుతున్నాడో ఒకసారి యాకోబు పత్రికలోనికి రండి. ఎన్ని సంవత్సరాలను గురించి మాట్లాడుతున్నాడో మనము చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నామండి, ఏలియా ఏమని చెబుతున్నాడు? ఈ సంవత్సరములలో మంచు వర్షం పడదన్నాడు. ఎన్ని సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? కరువు వస్తుంది. భూమి మీద వర్షం లేకపోతే ఏమొస్తుందండి? కరువు. కరువు. భూమి మీద వర్షం లేకపోతే మొక్కలు మొలవవు, ప్రియులారా, పంట పండదు, కావలసినటువంటి విధానములో రావలసినటువంటి కాయలు సకాలములో రావు. ఈ ఫలములు లేనప్పుడు, పంట చేతికి రానప్పుడు మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడు? కరువులోకి వెళ్ళిపోతాడు, కరువు అనుభవిస్తాడు. అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము రాదు, మంచు పడదు అని ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేసిన వాడు ఏం చేస్తున్నాడు అనంటే ప్రార్థన చేస్తున్నాడని యాకోబు గారు రాస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావము గలవాడే అయినా అతడు వర్షింపవద్దు అని 3.5 సంవత్సరాలు అతడు వర్షింపవద్దని ఏం చేస్తున్నాడు? ప్రార్థించగా భూమి వర్షింపలేదు, భూమి మీద వర్షింపలేదు అని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రియుల వాక్యంలో మనము చూస్తే ఏలియా ప్రకటించి ఊరుకోవటం లేదు, కానీ ప్రకటించి ప్రార్థన చేస్తున్నాడు. ఇది క్రైస్తవుల జీవితంలో చాలా అవసరమండి. ప్రకటించటమే కాదు,
ప్రార్థన కూడా చాలా అవసరం. ప్రార్థనే కాదు, ప్రకటించటం అవసరం. ప్రకటన, ప్రార్థన, ప్రకటన, ప్రార్థన, ఈ రెండూ కూడా ఎప్పుడు కలిసి ఉండాలి. ఏలియా ఎందుకు చెబుతున్నాడు? వర్షం పడదు 3.5 సంవత్సరాలు, నీ యొక్క ఈ ఉన్నటువంటి ఈ స్థలములో, ఈ భూమి మీద ఇదిగో మంచు పడదు 3.5 సంవత్సరాలని ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడు? చెప్పకుండా ప్రియులారా ఆపొచ్చు కదా, చెప్పకుండా వర్షం పడకుండా ఆపొచ్చు కదా, చెప్పకుండా మంచు పడకుండా ఆపొచ్చు కదా. మరి ఎందుకు చెబుతున్నాడు అంటే, చెబితే ఒకవేళ ఏమైనా సరి చేసుకుంటాడేమోనని, చెబితే ఏమైనా బాగుపడతాడేమోనని, చెబితే తన జీవితాన్ని ఏమైనా మార్చుకుంటాడేమోనని. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి, ఇప్పుడు ఆహాబు మారటానికి, ఆహాబు దిద్దుకోవటానికి, ఆహాబు సరిచేసుకుంటాడేమోనని దేవుడు గిలాదుకు వెళ్ళి, గిలాదులో తిష్పి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి, ఆ తిష్పి అనేటువంటి ఊరిలో ఉన్న ఏలియాను లేపి, ఏలియాను ఆహాబు దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు. అని అంటే ఎంత ప్రణాళిక చేస్తున్నాడు చూడండి. ఎందుకు ఈ ప్రణాళిక అంతా? ఆహాబు మార్పు చెందాలి. ఏవండి, ఎందుకు ప్రతి శుక్రవారం దేవుని వాక్యమును, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం ప్రియులార సువార్త కూడికలు, విశ్వాసుల కూడికలని, ఉపవాస కూడికలని, అనేక రకాలైన కూడికలని ఎందుకు ఏర్పాటు చేసి వాక్యం అందిస్తున్నారు అనంటే, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది సేవకులు భారంతో, బాధ్యతతో ఎంతో ఖర్చు పెట్టి ఎందుకు వాక్యం అందిస్తున్నారు అనంటే, ఏం చేయాలని? దిద్దుకోవాలి, మార్పు చెందాలని. పని పాట లేక కాదు ఇది. మనిషిలో మార్పు రావాలి. రక్షణ పొందని వారిలోనూ రావాలి, రక్షణ పొందిన వారిలో కూడా మార్పు రావాలి. ఆహాబుకు దేవుని గురించి తెలియదా? తెలుసు. ఆహాబుకు దేవుడు ఎంత గొప్పవాడో తెలియదా? తెలుసు. ప్రియులారా, తెలిసినా కూడా ఇతడు తన భార్య మాట విని ఇదిగో అన్యదేవతల వైపుకు తిరిగిపోయాడు. బయలుదేవతకు బలిపీఠము కట్టించాడు. చూడండి ఒకసారి 16వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే 31వ వచనం నుండి చదువుకుందాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచు నుండెను. ఎవరికి పూజ చేస్తున్నాడు? ఎవరికి మొక్కుతున్నాడు? బయలుదేవతకు. ఎవరికి మొక్కవలసిన వాడు? దేవునికి మొక్కవలసిన వాడు. దేవునికి మొక్కవలసిన వాడు, దేవుణ్ణి పూజించవలసిన వాడు ఎవరిని పూజిస్తున్నాడు? అన్యదేవత అయిన ప్రియులారా, ఇదిగో బయలుదేవతను పూజిస్తున్నాడు. బయలుదేవతను ప్రియులారా అతడు మొక్కుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చదవండి ఇప్పుడు 32వ వచనం. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను. ఏ దేవత? అషేరా దేవత అని కింద వ్రాయబడింది పుట్టినట్లు. హెబ్రీలో అషేరాకు ఒక స్తంభం ఒకటి కట్టించెను, నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకి ఏం పుట్టించాడు? కోపం. ఏవండి, నిజమైన దేవుడిని విడిచిపెట్టాడు. ఏవండి, ఏ దేవునికి మొక్కాలో ఆ దేవుడిని విడిచిపెట్టాడు. ఏ దేవునికి పూజ చేయాలో ఆ దేవునికి పూజ చేయటం మానేశాడు. ఇప్పుడు భార్య మాట విని ప్రియులారా ఏం చేస్తున్నాడు అని అంటే, ఇతడు బయలుదేవతకు మొక్కుచు, బయలుదేవతకు బలిపీఠము కట్టించి మందిరం కట్టించాడట. ఎవరికి మందిరం? బయలుకు. ప్రియులర బయలుకు మందిరమును కట్టించాడు. మందిరమందు ప్రియులర కట్టించి ఒక బలిపీఠం కట్టించాడట. బలిపీఠం.
ఏవండి, తన పూర్వీకులను మనము చూస్తే వాళ్ళు దేవునికి బలిపీఠము కడితే ఈయనెవరికి బలిపీఠం కడుతున్నాడు? బయలుదేవతకు బలిపీఠము కడుతున్నాడు. దేవతా స్తంభాలను నిలబెడుతున్నాడు. నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఇటువంటి సమయంలో పరలోకమందున్నటువంటి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ దేవుడు. కోపం వచ్చింది. ఏవండి, మనకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తాం? మనకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తామో మనకే తెలియదు. అంతేనా? ఏవండి, కోపం వచ్చిందంటే మనం మాట్లాడుతున్న కోపం వచ్చినప్పుడు ముందుగానే హెచ్చరికిస్తూ ఉంటాం. ఇదిగో నా కోపం రేపొద్దు, కోపం రేపేవనుకో అసలు నేనేం చేస్తానో నాకే. నీకే కోపం వస్తే నువ్వేం చేస్తావో నీకు తెలియకపోతే మరి దేవుడికి కోపం వస్తే ఏవండి? ప్రియులారా, ఒకసారి ఈ విషయాలు మీరు ఆలోచించండి. దేవునికి కోపం పుట్టించినంత పని చేశాడు. అయితే దేవుడు కోపమును అణుచుకొని ఒక అవకాశం ఇద్దాం, ఒకసారి సరిచేసుకునేటువంటి పరిస్థితిని కల్పిద్దామని ఆ కోపములో ప్రవక్త అయిన ఏలియాను ఎక్కడికి పంపిస్తున్నాడు? ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు? ప్రకటిద్దాం. 3.5 సంవత్సరాలు నీవున్నటువంటి ప్రదేశంలో ఇదిగో మంచైనా వర్షమైనా పడదు. ఒక 3.5 సంవత్సరాలు దేవుడు దిద్దుకోవటానికి అవకాశం ఇస్తున్నా కూడా ఆహాబు ఆలోచించలేకపోయాడంటే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, గమనించండి. ఏలియా ప్రవక్త వచ్చి మాట్లాడుతూ వర్షం పడదంటున్నాడు. ఏలియా ప్రవక్త వచ్చి మంచు పడదంటున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు పడదంటున్నాడు. భయపడి వణికిపోయి సరిచేసుకోవాలి ఆహాబు. కానీ 3.5 సంవత్సరాలు కూడా అతడు ప్రియులారా దేవుని మాట విన్నాడా? లోబడ్డాడా? సరిచేసుకున్నాడా? దిద్దుకున్నాడా? తర్వాత మనం చూడబోతున్నాం. ఆ విషయాలన్నీ తర్వాత మనం చూడబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములో ఈ మాటలు ప్రకటిస్తూ ఏలియా ఒక మాట అన్నాడు. నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో అన్నాడు. చూడండి, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను అని అంటాడు ఆ 3వ ప్రియులారా లైన్లో. ఏవండి, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని అంటాడు. ఎవరి సన్నిధిని నిలబడ్డాడండి? ఆహాబు సన్నిధిని నిలబడ్డాడు. ఆహాబు ఉన్న స్థలములో నిలబడ్డాడండి. కానీ ఏలియా ఏమంటున్నాడంటే, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాదు నేను పలికేది. ఎవరి మాట ప్రకారం? దేవుడు చెప్పినట్లుగా పలుకుతున్నా, దేవుని మాట ప్రకారం పలుకుతున్నా, దేవుని మాట ప్రకారం పలుకుతున్నా అని చెప్పినా, నేను దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడుతున్నానని చెప్పినా, నేను ప్రకటించే మాటలు నా మాటలు కావు, దేవుడు పంపించాడు, దేవుడు సరిచేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు అని ఆహాబు ప్రియులారా ఏలియా ప్రకటన విన్నాడా? ఏలియా ప్రకటనకు లోబడ్డాడా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నిజంగా దేవుడు ఎంతగా ఆహాబు మీద కోపం వచ్చినా కూడా ఏలియాను ఎందుకు పంపించాడంటే ఒకవేళ మార్పు చెందుతాడేమో, సరిచేసుకుంటాడేమో. ఏవండి, అంటే ఇప్పుడు ఆహాబు అంత పాపం చేసినా, ఆహాబు అంత ఘోరమైన స్థితికి వెళ్ళినా, ఆహాబు ప్రియులారా తన పూర్వీకులందరికంటే కూడా పాపము జరిగించినా కూడా దేవునికి ఆహాబు మీద ఇంకా ఏముంది? ప్రేమ. ఇంకా ప్రేమ ఉంది. ఒక ప్రక్క కోపం వస్తుంది ఆయనకి, మరో ప్రక్క ఏముంది చెప్పండి? ప్రేమ. ఆయన కోపము కంటే ఆయన ప్రేమ గొప్పది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును,
ఆయన దయ ఆయుష్కాలముండును అన్నాడు. ఆయన కోపం నిమిషమే ఉంటుందట. ప్రియులారా, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందట. ఆయుష్కాలమంతా ఆయన దయ ఉంది కాబట్టే మనం ఏం చేసినా కూడా ఇంకా బ్రతికే ఉన్నాం. ఒకవేళ కోపం వచ్చినప్పుడే దేవుడు ప్రియులారా ఆ కోపాన్ని బట్టి మన మీదకు శిక్షను పంపిస్తే మనం ఎవ్వరము ఉండేవారము కాదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క ఆ ప్రేమ చూడండి, దేవుని మంచితనం చూడండి. కోపములో కూడా ప్రేమ ఉంది ఆయనకంటే ఉందండి. కోపములో కూడా ప్రేమ ఉంది. కోపములో కూడా ప్రేమ ఉంది కాబట్టి ఆయన ప్రేమను అగాపే ప్రేమ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎవ్వరికి రాని, ఎవ్వరికి లేని ప్రేమ దేవునికి ఉంది. అందుకే అది అగాపే ప్రేమ. నువ్వు ఆ ప్రేమతో ఏ ప్రేమను పోల్చలేవు, ఏ ప్రేమను ప్రియుల దాంతో సరి సమానం చేయలేవు. అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్క చెల్లెండ్ర ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, ప్రియుల స్నేహితుల ప్రేమ ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఈ ప్రేమలు కేవలం స్వార్థపూరితమైనవి, తాత్కాలికమైనవి. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. మనుషుల ప్రేమ ఎటువంటిదంటే మన వాళ్ళని చూస్తే మనల్ని వాళ్ళు చూస్తారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టీ కప్పు ప్రియులర కాఫీ ఇస్తే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ ఇస్తారు. మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మనకు ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం కూడా ఏదైనా సహాయం చేస్తాం. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంచుకొని లేదంటే అయిపోయింది ప్రేమ, అయిపోయింది మన ప్రేమ. ఇంకా ఉంచుకొని కూడా లేదందు. చూసావా, ఇన్నిసార్లు తెచ్చుకున్నావు, అది జ్ఞాపకం రాదు. ఇన్నిసార్లు ఇచ్చారు, అది జ్ఞాపకం రాదు. ఒక్కసారి ఇవ్వలేదనుకోండి అడిగింది, ఇక ప్రేమ అంతా ఏమైపోద్ది? నీరు గారిపోద్ది. ఇక అక్కడి నుంచి ఏంటి? పగ, కక్ష. చూసావా, ఇన్నిసార్లు నా దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళింది, ఇదిగో ఒక్క చిన్నది నేను అడిగాను ఇవ్వలేకపోయింది, దానికి నేనంటే ఎంత కోపమో, ఎంత ద్వేషమో. ఇక మొదలవుతాయండి మాటలు, మామూలుగా ఉండవండి అవి. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే కోపములో కూడా ఆయన ప్రేమిస్తాడు. ఒకవేళ మన జీవితాలలో తప్పు చేసినప్పుడు, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుని మాటకు లోబడండి, సరి చేసుకోండి అని చెబుతున్నప్పుడు సరి చేసుకుంటే శిక్ష నుండి తప్పిస్తాడంటారా? అడుగుదాం. శిక్ష నుండి తప్పిస్తాడంటారా? తప్పకుండా ఆయన మాటకు లోబడితే శిక్ష తప్పుతుందండి. మనందరికీ తెలుసు, నినేవే పట్టణపు ప్రజల పాపము దేవుని దృష్టికి బహుఘోరంగా కనిపించినప్పుడు దేవుడు యోనా ప్రవక్తను పంపించాడు. యోనా వెళ్ళు, ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రజలకు దుర్గతి కలగబోతుందని చెప్పు అన్నాడు. యోనా ఒకవేళ మధ్యలో ప్రియులారా జరిగిన సన్నివేశాలు మనకు తెలుసు, కానీ ఏదో ఒక విధంగా దేవుడు యోనాను నినే పట్టణానికి తీసుకెళ్తాడు. నినే పట్టణానికి వెళ్ళినటువంటి యోనా మూడు దినముల ప్రయాణం, అంత దూరము ప్రయాణము చేసి వాళ్ళకు ప్రకటన చేస్తాడు. ఓ నినేవే ప్రజలారా, మీ పాపము దేవుని దృష్టికి బహుఘోరంగా కనబడింది, కాబట్టి మీకు దుర్గతి కలగబోతుంది, నినే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పిన వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి? రాసు మొదలుకొని, చూడండి ఆ మాటలు ఒకసారి. యోనా గ్రంథం దేవుని వాక్య భాగములో మనము చూస్తే వాళ్ళు చేసిన పని ఏంటో చూద్దామండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము వాళ్ళు చేసిన పని ఏంటో చూద్దామండి. 3వ అధ్యాయము ప్రియులారా 3వ వచనము నుండి చదువుకుందాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము
దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం యోనా. ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము ఏమవుతుందని ప్రకటిస్తున్నాడు? నాశనమగునని ప్రకటించగా నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చూసారా, ప్రకటన ఎప్పుడైతే విన్నారో నినేవే పట్టణం నాశనం కాబోతుంది అని విన్నారో, ప్రియులారా ఇంకా 40 దినాలకు ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని 1 దిన ప్రయాణం అంత దూరము ప్రయాణము చేసి ఎప్పుడైతే ప్రకటన చేశాడో వెంటనే వారు దేవుని యందు ఏముంచారట? విశ్వాసం ఉంచి ఏం చేశారండి? ఉపవాస దినము చాటించారు. ఉపవాస దినము చాటించి ఏం చేస్తున్నారు? గనులు అల్పులు అందరూ గోనె పట్ట కట్టుకున్నారట. చదవండి 6వ వచనం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని కొనును గనుక మనుషులు ఏదయూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణములు చాటించి ప్రకటన చేసిరి. ఏమండి, ఇక్కడ వాక్యంలో చూడండి, మీ పట్టణం నాశనం అయిపోబోతుంది, మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపం రగులుకుంటుంది, 40 దినాల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనగానే ఆలస్యం చేశారండి వాళ్ళు? చేయలేదండి. రాజు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అల్పులేమి ఘనులేమి అందరూ కూడా, చివరికండి పశువులు కూడానండి, పశువులు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదంటే అవి కూడా ఏమున్నాయి? ఉపవాసం. రాజు ఉపవాసం ఉన్నాడు, మంత్రుల ఉపవాసం ఉన్నాడు, రాజ్యంలో ఉన్న గనులు ఉపవాసం ఉన్నారు, రాజ్యంలో ఉన్న అల్పులు అందరూ ఉపవాసం ఉన్నారు. వారున్నారంటే దానికి అర్థం ఉంది. కానీ పశువులను కూడా ఏం పెట్టేశారు? ఉపవాసం పెట్టేశారు. పశువులు కూడా గోనె పట్ట కప్పేశారు. వాళ్ళు గోనె పట్ట కప్పుకున్నారు. అంటే తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రతి ఒక్కరూ తమ దుర్మార్గములను మానండి, ఇప్పటికైనా దేవుడు ఒకవేళ మనసు తిప్పుకొని మన కార్యం చేస్తాడేమో, ఆయన కోపాగ్ని చల్లారుతుందేమోనని రాజు చెప్పగానే వారందరూ ఏం చేశారండి? 10వ వచనం చూడండి. ఈ నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక, ముందేమో ప్రకటన చేశాడు కీడు వస్తుంది అని. ప్రకటన వినగానే రాజుగారి దగ్గర ఉన్న మంత్రులు, ఆ దేశంలో ఉన్న గనులు, ఆ ప్రాంతంలో ఉన్న సామాన్యులు, అల్పులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వారు గోనె పట్ట కట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము ప్రకటించి తమ దుర్మార్గములను మానుకొన్నారు. దేవుని ఎదుట ప్రార్థన చేయగా దేవుడు రప్పిస్తానన్న కీడు రప్పించకుండా ఏమైపోయాడు? ఆపేశాడా? ఏవండి, ఆ కీడు వారి మీదకి వచ్చిందా? రాలేదు. దిద్దుకున్నారు కదా. దిద్దుకున్న తర్వాత దేవుడు జాగ్రత్త వారి జీవితాలలో ఆ కీడును రప్పించాడా? రప్పించలేదండి. దేవుడు కోపాగ్ని వచ్చినా దిద్దుకోవటానికి ఏమిస్తాడు? మనకు సమయం ఇస్తాడు. ఆ సమయంలో దిద్దుకుంటే నువ్వు ధన్యుడివి, దిద్దుకోకపోతే మాత్రం ప్రమాదం. ఇక్కడ ఏలియాను ఆహాబు దిద్దుకోవాలి, ఆహాబు యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలు దిద్దుకోవాలి అని
ఆ ఏలియా ప్రవక్తను ఆయన యుద్ధకు పంపిస్తే, ప్రియులారా, పంపించి ప్రకటన చేస్తూ దిద్దుకోవాలనేటువంటి ఆ స్థితి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు పంపిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మానవుడు తన తప్పు నుండి బయటికి రావాలని కోరుకునేవాడు. మనుషుడు ఏ లోపము కలిగి ఉన్నాడో ఆ లోపముల నుండి బయటికి రావాలనుకునేవాడు. దోషముల నుండి బయటపడాలి, మళ్ళీ పరిశుద్ధుడిగా మారాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధతతో బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది నాన్న మన స్థితి ఏంటి? మనలో ఉన్న లోపాలు వాక్యము చేత సరి చేసుకోమని దేవుడు చెబుతున్నప్పుడు సరి చేసుకుంటున్నావా? దిద్దుకుంటున్నావా? జాగ్రత్త పడుతున్నావా? ఏం కాదులే, దేవుడు ప్రేమామయుడులే, దేవుడు శిక్షించడులే. మనం ఎన్ని పొరపాటులు చేసినా దేవుని శిక్ష మనకు వెంటనే రాదనుకుని లేట్ చేసావనుకో, ఏ టయాన ఉగ్రత వస్తుందో మనకు తెలియదు. అందుకే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిని గురించి వచ్చే వారం చెబుతాను నేను. ప్రియులారా, ఈ దినమన వాక్యం వింటున్న మన జీవితాలలో ఇదిగో ఒక ఆహాబు రాజ్యము దగ్గరకు వారు బాగుపడాలని ఒక ఏలియా ప్రవక్తను పంపించినట్లుగానే మన మధ్యకు దేవుని సేవకులను పంపించాడు. తన వాక్యమును చేత పట్టుకొని మీరు వెళ్ళి ప్రకటించండి, ప్రజలు నశించిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, వారు మార్గం తప్పిపోతున్నారు, రక్షణ పొంది కూడా వారి జీవితాలలో దూరమైపోతున్నారు దేవునికి, వెళ్ళండి ప్రకటించండి అని దేవుడు పంపిస్తే ఈ ప్రపంచములో ఎంతోమంది దైవ సేవకులు లేచి ఈ ప్రపంచానికి ఎందుకు ప్రకటన చేస్తున్నారు అనంటే ఏ ఒక్కరూ నాశనమైపోవటం ఆయనకు ఇష్టము లేదు. నశించిపోకూడదని దేవుడు ఇంతమందిని పంపించాడండి ఆయన. ప్రియులారా, ఇదిగో బాగుపడాలి, సరిచేయబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఒకవేళ ఈ దినమన దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉందా? సరి చేసుకోమంటే నీ కోపం వస్తుందా? నీ లోపాన్ని జాగ్రత్తగా నీవు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు అనంటే నీకు ఎందుకు నీ మనసు కరగటం లేదు? ఏమండి, చెప్పగానే నేనేమే పట్టణస్థులు వస్తే వచ్చిందిలే, మాకేంట్లే, మాకన్నీ ఉన్నాయి, పశువులున్నాయి, డబ్బుంది, ఆస్తులున్నాయి, దేవుడు చెప్పినంత మాత్రాన మా మీదకి ఉగ్రత వస్తుందా? మా పట్టణాలను నాశనం చేస్తాడా అని వాళ్ళు ఎదురు తిరిగారా? లోబడి తలలు వంచి పైనున్న వారు క్రిందకి దిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించారా? లోబడ్డారు. రాజు నన్నెవడేం చేస్తాడు అనుకున్నాడా రాజు? నేనేమే రాజు అనుకోలే. అతను కూడా సింహాసనం మీద క్రిందికి దిగి అందరితో పాటు గోనె పట్ట కప్పుకొని తమ చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన సన్నిధానములు ప్రార్థన చేశారు, పశ్చాత్తాపపడ్డారు, వారి తప్పును ఒప్పుకున్నారు, వారి పాపమును మానివేశారు, వారి దోషములను మానివేశారు, దేవునికి వారి జీవితాలను అప్పగించి దిద్దుకున్నారు. కీడు, భయంకరమైన కీడు, పట్టణము నాశనము చేసే కీడు, ప్రియులారా, ఇప్పుడు ఆ కీడు నుండి వాళ్ళు ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారండి, తప్పించబడ్డారు. ఒకవేళ ఆ రోజుని వాళ్ళు ఆ మాటకు లోబడకపోతే, దిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే నినేవే పట్టణము ప్రియులారా ఉండేదా? ఉండేది కాదు ప్రియులారా. కాబట్టి దేవుడు మన యొద్దకు వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు, దైవ సేవకులను పంపించి తన వాక్యము చేత సరిచేసుకోండి, జాగ్రత్త పడండి అని చెబుతున్నప్పుడు, జాగ్రత్త పడినవాడు బాగుపడతాడు, జాగ్రత్త పడినవాడు కీడు నుండి తప్పించబడతాడు, జాగ్రత్త పడినవాడు కీడులో పడిపోతాడు. జాగ్రత్త పడి దిద్దుకొని కీడు నుండి తప్పించబడదామా, లేక నిర్లక్ష్యంతో ఉండి నేను ఇప్పుడే దిద్దుకోలే అని శిక్షకు వెళ్ళిపోదామా? ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయంతో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన్న దైవ సన్నిధానములో మనం దేవుని మాటలు వింటున్నాం. నిజంగా ఒక ఏలియాను ఆహాబు దగ్గరికి పంపించటంలో దేవుని ఉద్దేశం ఆయన ప్రేమే. వారిని నాశనం చేయాలనేది కాదు, వారు దిద్దుకోవాలనేది దేవుని ఆశ. ఏ మనుషుడు కూడా
నాశనమైపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. మానవునికి తప్పు చేయగానే శిక్షించటం ఆయన పని కాదు, కానీ దిద్దుకునే సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. దిద్దుకోకపోతే ఆ సమయంలో నీ జీవితాన్ని దేవునికి అర్పించకపోతే, దిద్దుబాటు నీకు అసహ్యమైతే, అప్పుడు దేవుని యొక్క శిక్షకు మనం పాత్రులమవుతాం, కీడు తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ దినమున దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా నీకు ఆయాసకరమైంది నాలో ఏది ఉన్నా అది తీసివేసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. నన్ను సరిచేయండి అయ్యా, దిద్దుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. దిద్దుకొని మీ యొద్ద నుండి నేను దీవెన పొందుతాను, కానీ దిద్దుకోకపోతే నేను కీడు అనుభవించవలసి వస్తుంది, కీడులో పడిపోవలసి వస్తుందయ్యా. ఆ కీడు నుండి నన్ను తప్పించు. నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. సరి చేయబడి నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏలియా జీవితంలో ఒక ప్రకటించేవాడిగా, నీ మాటను నాయన ప్రజలకు తెలియచేసేవాడిగా మేము చూస్తూ ఉన్నాం. నీ ప్రేమ ఎంత గొప్పదో ఏలియా ప్రకటించిన ప్రకటనలోనే మాకు అర్థమవుతుంది తండ్రి. అయ్యా, మీరు ఏలియాను పంపించకుండా ఆ పట్టణాలను నాశనం చేయొచ్చు. ఆహాబు యొక్క సంతతిని, నాయన ఆహాబు యొక్క రాజ్యాన్ని నాశనం చేయొచ్చు, కానీ నువ్వు అలా నాశనం చేసేవాడు కాదు నాయన. దిద్దుకోవటానికి సమయం ఇచ్చి వారి జీవితాలతో మాట్లాడే దేవుడు తండ్రి, మీ వందనాలు నాయన. ఈ మాటలకు మా జీవితాలు చెవియొగ్గి నీ మాటకు లోబడి మా పొరపాటులు నాయన సరిచేసుకొని జాగ్రత్తతో మమ్మలను పరిశుద్ధులుగా ఉండటకే పిలిచారని నమ్మి విశ్వసించి మీ కృపలో ముందుకు కొనసాగుటకు తగిన సహాయము చేయండి. మీ కృప మాతో ఉంచి నడిపించండి నాయన. మేము అపవిత్రులుగా ఉండటానికి కాదు, కానీ మేము పరిశుద్ధులుగా ఉండటకే పిలువబడ్డామని తెలుసుకొని మాలో ఎక్కడ ఏ మచ్చ, డాగు, కళంకం ఉన్నదో అది క్రీస్తు రక్తములో కడిగి పరిశుద్ధపరిచి మీలో స్థిరులుగా కదలని వారిగా నిలబెట్టి మీ చిత్తములో మేము నడిచి మీ యొక్క నిత్య జీవాన్ని మేము పొందటానికి సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.